నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి గ్రామం, సర్వేపల్లి నియోజకవర్గానికి నడిబొడ్డు లాంటిది సర్వేపల్లి గ్రామ పంచాయతీ. అయితే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్న గ్రామాలన్నిటిలో కూడా శ్మశానాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 5 కులాల వారు వినియోగించుకునేటువంటి కొత్తగుంట శ్మశానం. ఎవరైనా మనిషి చనిపోతే ఆ శవాన్ని తీసుకురావాలంటే వర్షాకాలంలో మోకాళ్ళతో నీళ్ళలో వచ్చి ఎక్కడ గట్టుంటే అక్కడ పూడ్చుకునేటువంటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన ముందు నుంచి కూడా ఈ కొత్తగుంట శ్మశానాన్ని మా పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు శ్మశానంగా వినియోగించుకునేటువంటి వాళ్ళు. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి మెలిక ఏంది అనంటే, ఇది చెరువు పోరంబోకు అనేటువంటి విధానం వల్ల, ఆ గ్రాంట్లో ఉన్నందువల్ల ఇక్కడ నిధులు కేటాయించలేక మండల అధికారులను అడిగినా, ఎవరు అడిగినా కానీ దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వలేకున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తే ఒక సిమెంట్ రోడ్డు లోపలికి రానట్టుకు మాత్రం వేశారు. కానీ కూటమిలో భాగంగా మేము ఏదైతే మా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మండల అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి త్వరితగతిన ఏదైతే ఈ చెరువు పోరంబోక్ అనేటువంటి ఈ మిట్ట ప్రాంతం ఉందో దీనిని మాకు శ్మశానంగా కేటాయించాలా. మా సర్వేపల్లి గ్రామంలో 5 కులాల వారు వినియోగించుకునేది కాబట్టి దీనిని దయచేసి ఈ శ్మశానానికి సంబంధించి కనీసం 2.5 నుంచి 3 ఎకరాల వరకు కూడా కేటాయించి దీనిని మట్టి దోలిచ్చి శ్మశానానికి వినియోగించుకునేదానికి, అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసే విధంగా చేయాలని చెప్పి కూటమిలో భాగంగా మేమందరం అడుగుతూ, ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఎక్కడెక్కడైతే శ్మశానాలు అధ్వానంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా అభివృద్ధి చేయాలా. దాంట్లో భాగంగా ముఖ్యంగా సర్వేపల్లి గ్రామ పంచాయతీ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గంలో ప్రధానమైనది, నడిబొడ్డు. కానీ ఇక్కడే మా పరిస్థితి చూస్తే వర్షాలు వస్తే ఎవరైనా కాలం చెల్లితే శవాన్ని ఎత్తుకొని మోకాళ్ళతో నీళ్ళలో వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుండారు, పోతుండారు. కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి చరిత్రలు కూడా మనం ఇటీవల చూసాం. గతంలో కూడా 2 పర్యాయాలు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయినటువంటి చివరికి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన కూడా కోట్ల రూపాయలు దోచుకున్నాడే. కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో, సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ వర్గీయులు ఏ రోజు కూడా వచ్చి అయ్యా వీళ్ళ శ్మశానం అధ్వానంగా ఉంది, వీళ్ళకి ఏదైనా మనం చేసేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోగా నిజంగా ఎంత బాధాకరమంటే, రాజకీయాలు చేయండి, ఎక్కడ చేయాలో అక్కడ చేయండి, కానీ ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని వసతులు